సార్, అగ్నివీర్ స్కీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అగ్నివీర్ స్కీమ్ అన్నది నేను సర్వీస్ వదిలేటప్పుడు అప్పుడు టాక్స్ ఇంప్లిమెంటేషన్ గురించి వచ్చిందండి. అయితే నేను సర్వీస్లో ఉన్నప్పుడు నేనేం చూడలేదు అగ్నివీర్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అగ్నివీర్ ఇస్ అ వెరీ గుడ్ స్కీమ్. దిస్ ఇస్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ స్కీమ్. ఎందుకు అని అంటే మీకు 4 yearsలో మీకు సర్వీస్లో ఉన్న డిసిప్లిన్ అన్నది మీకు వస్తుంది. కాకపోతే నాకు ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అవి చదివినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్లోని ఎక్కడ మన అగ్నివీర్స్ని కరెక్ట్గా ఎంప్లాయ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా అది అడ్వాంటేజ్గా ఉండాలి, సర్వీస్కి కూడా అడ్వాంటేజ్గా ఉండాలి. ఈ రెండు రావాలి అని అంటే ఎక్కడెక్కడ వాళ్ళని ఎంప్లాయ్ చేయాలి, దానికి తగ్గట్టు వాళ్ళకి ఎక్స్పోజర్ ఎలాగివ్వాలి, అట్లాగే సర్వీస్లో ఉన్న టైంని ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలగాలి. ఇవి కొంచెం దాని మీద ఇంకొంచెం అనాలిసిస్ చేసి సర్వీసెస్ వాళ్ళు చేస్తుండొచ్చు. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. కాకపోతే ఆ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందన్నది నా ఒపీనియన్ అండి. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ స్కీమ్. సార్, నేవీలో ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు సార్? నేను ఇనీషియల్గా నేను సర్వీస్ నేవీలో ఉన్నానండి. సర్వీస్ నేవీలో ఉన్నప్పుడు అప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కెరియర్లో నేను ఫస్ట్ కొంచెం ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసిన తర్వాత నేను స్టాఫ్ టైం కూడా చేశాను ఆల్మోస్ట్ 1 year. ఆ టైంలో నాకు 3 దేశాలు వెళ్ళే ఛాన్స్ దొరికింది. ఫస్ట్ వాజ్ ఒమాన్లో మస్కట్ ఎంటర్ అయ్యాం మేము. మస్కట్లో 3 రోజులు ఉన్నామన్నమాట. నెక్స్ట్ అదే షిప్లో రిటర్న్ జర్నీలో మేము ఇరాన్లో బందర్ అబ్బాస్ అనే పోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ఒకేషన్లో యుఏఈలో అబుదాబికి వెళ్ళాం. సో ఈ 3 పోర్ట్స్ చూసే అవకాశం నాకు తగిలింది అనమాట అప్పుడు. అండ్ జనరల్గా అప్పుడు ఎలాగుండేదంటే మనం వేరే దేశం వెళ్తే మనకు 3 రోజులు ఉంటాం అక్కడ. 3 రోజులు ఎందుకు అని అంటే జనరల్గా మా మొత్తం క్రూని 3 భాగాలుగా డివైడ్ చేస్తారనమాట. సో ఒక భాగం వాళ్ళు షిప్ అక్కడ వేరే పోర్ట్లో ఉన్నా కూడా అన్ని ఎక్విప్మెంట్, అన్ని మషినరీ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి ఉంటుంది ఒక టీం మొత్తం. సో మిగతా 2 టీమ్స్ని ఓకే మీరు బయటికి వెళ్ళేసి రావచ్చు అనేసి పర్మిషన్ ఇస్తారు. సో బయటికి వెళ్ళి రావడం అంటే మీరు బయటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని చూసుకొని అక్కడ మీకు నచ్చినవి కొనుక్కొని రావచ్చు. సో అలా టైం ఇస్తుంది అనమాట, అలా టైం వస్తారనమాట. సో 3 రోజులు అంటే 3 రోజులు మనం వదిలేసాము, అది హోటల్ లాగా అది పక్కన వదిలేసి మనం తిరగడానికి వెళ్దాము అని అంటే అలా కుదరదు అనమాట. సో దానికి రెగ్యులేషన్స్ ఇస్తారు, దానికి తగ్గట్టు డివైడ్ చేస్తారు. ఎవరి డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు షిప్ మీదే ఉంటారు, మిగతా వాళ్ళు బయటికి వెళ్తారు. సో ఇది అలా తిరిగిన ప్లేస్లలో మీ ఫేవరెట్ ప్లేస్ ఏది సార్? మీకు బాగా నచ్చింది? నాకు అప్పుడు నచ్చింది అని అంటే ఐ డోంట్ నో, ఇరాన్. ఎందుకంటే అప్పుడు ఇరాన్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మేము వి వర్ స్టిల్ ఇన్ ట్రైనింగ్, అంటే మేము కెడెట్స్ లాగా ఉన్నప్పుడే ఇరాన్కి వెళ్ళామన్నమాట. సో మమ్మల్ని ప్రతి ఈవెంట్కి మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు. అదే కెడెట్స్ కదా, వీళ్ళకి మనం ఆ ఎక్స్పోజర్ ఇద్దాము అని మమ్మల్ని ప్రతిసారి ఏ ఈవెంట్ అయినా మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు. సో అక్కడ ఆ పోర్ట్ చూడడం ఒకటే జరిగింది మాకు. అలా కాకుండా ఇరాన్ వేరే షిప్ మీద మమ్మల్ని లంచ్కి పిలిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ చేయడం. వాళ్ళు కూడా ఓహో మీరు కెడెట్సా, ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్స్ ఆల్రెడీ 10-15 years. ఇంకా వాళ్ళ ఆఫీసర్స్ ఏంటంటే చాలా మంది అప్పుడు ఇరాక్ వార్ అయిపోయింది, వాళ్ళు 8 years ఇరాక్ వార్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూస్తే వార్ వెటరన్ అంటారు కదా, ఆ లుక్ ఇస్తారనమాట. వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడము, దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. అండ్ అప్పుడు ఇంకా వాజ్ క్వైట్ యంగ్ ఇన్ సర్వీస్, ఒక మేబీ 19 ఏళ్ళు అనుకుంటా. కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ చేసింది మాత్రం నాకు ఇంకా ఇప్పుడు కూడా గుర్తుంది. సో దట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ వాజ్ వెరీ వెరీ మెమరబుల్. ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళారు కదా సార్? ఫ్రెండ్స్ అంటే మా బ్యాచ్మేట్స్. ఎస్. మీకు ఎప్పుడైనా అనిపించింది సార్ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చింటే బాగుండేది? అప్పుడు మా వయసు ఎంత అండి, ఇంకా అప్పుడు పెళ్లి కూడా కాలేదు. సో ఫ్యామిలీ ఉంటే ఎందుకు అని అనిపించేది. హాయిగా మా షికార్లు మేమే వేసుకునేవాళ్ళం. ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా దానికే అయిపోయేది. ఎందుకంటే షిప్ లో ఉన్నప్పుడు అంతా పని ఉంటుంది, తర్వాత ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా ఎప్పుడెప్పుడు తిరగాల అనే కాన్సెప్ట్ ఉండేదన్నమాట.
సార్ అసలు ఇండియన్ నేవీ మన ప్రపంచంలో ఏ విధంగా గొప్ప సార్? నేను కొన్ని ఆహ్, కొన్ని దేశాల నేవీస్‌తో కొంచెం ఇంటరాక్షన్ అయింది నాది. ఆ ఇంటరాక్షన్‌లో కంపేర్ చేస్తే మన దగ్గర కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలా కాకున్నా కూడా ఆహ్, మన నేవీ అన్నది ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్. ఇన్ ద వే దట్ మనదేంటంటే మనం చాలా ఇంతకుముందు డిఫెన్స్ తగ్గట్టు మనం వేరే దేశాల్లోనే డిపెండ్ అయ్యేవాళ్ళం. అంటే వాళ్ళ దగ్గర నుంచే మనం షిప్స్ కానీ, గన్స్ కానీ, ట్యాంక్స్ కానీ ఇవన్నీ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మెల్లమెల్లగా మనంతట మనం తయారు చేయాలి. ఆ టెక్నాలజీ ఇక్కడే డెవలప్ చేసుకోవాలి అన్న పుష్ వస్తుంది మనకి. సో దట్ ఐ ఫీల్ దాంట్లో ఇండియన్ నేవీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్. ఎందుకంటే ఇండిజినైజేషన్ అన్నది ఇండియన్ నేవీ లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో చాలా వరకు ఇండిజినైజేషన్ అయిపోయింది. వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా మనది మనం యాస్ ఎ డెవలపింగ్ కంట్రీ మనం చేసుకుంటున్నామంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వెరీ బిగ్ థమ్స్ అప్. మిగతా కంట్రీస్‌తో మీరు కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్ అంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. వాళ్ళకి ఆ రకమైన డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ కూడా ఉంది. మన దగ్గర అంత లేకపోయినా కూడా ఇంతవరకు మనం చేస్తున్నాం అనంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో, ఆహ్, మన ఛాలెంజెస్ వేరేనండి. అలా అనేసి ఆ ఛాలెంజ్ ఉంది కదా అనేసి మనం ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నాం కదా! అది మన యూనిక్‌నెస్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ మన వాళ్ళు మన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ మిగతా దేశాలతోని చేసిన ఎక్సర్సైజెస్ మీరు పేపర్స్‌లో చూస్తే, న్యూస్ పేపర్స్‌లో చూస్తే మీకు అదే అర్థమవుతుంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెరీ ప్రొఫెషనల్. అవును సార్. అసలు 'ఖాజీ' మూవీ అది ఉంది గదా సార్! అది చూసినప్పుడు అనిపించింది సార్ నాకు. ఇలాగే ఉంటదా అని జెప్పేసి. ఇప్పుడు మీరు చెప్పారు గదా! అంత రిస్క్ ఉంటది గదా సార్! ఆ మూవీలో మొత్తం అలాగే అనిపించింది. మీరు గూడా అలాగా అండర్ గ్రౌండ్ వెళ్లారా సార్ ఎప్పుడైనా? నా నేను నా మేజర్ అంటే మాక్సిమం టైమ్ నేను సర్వీస్‌లో ఉన్నది సబ్‌మరీన్స్‌లో జరిగిందండి. హ్మ్. సబ్‌మరీన్స్‌లో జరిగినప్పుడు నేను మీకు చెప్పాను గదా! ఆల్‌మోస్ట్ లిటిల్ అంటే 9 ఏళ్ల కంటే కొంచెం తక్కువనేసి. యాహ్! అందులో దాదాపు 7 ఏళ్ళు నేను సబ్‌మరీన్‌లోనే ఉన్నాను. అవును సార్. సబ్‌మరీన్‌లో ఉన్నప్పుడు మాత్రము ఆ లైఫ్ వేరే హ్మ్. టోటల్‌గా. ఎందుకంటే అది మిమ్మల్ని ఒక సిలిండర్‌లో మూసేసినట్టుగా ఉంటదనమాట. సబ్‌మరీన్స్‌లో ఆహ్, ఆహ్, హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ మెషినరీ అంటాము. అంటే మీకు ఇంత ఏరియాలో మాక్సిమం మెషినరీ వాళ్ళు ప్యాక్ చేసి పెడతారనమాట. అందులో మధ్యలో ఉన్న స్థలంలో మనుషులు పని చేసుకుంటారు. సార్ దాంట్లో గ్యాస్ అవి ఇవి అన్నీ ఉంటాయి గదా సార్! అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అక్కడే కదా మరి అక్కడే కదా రిస్క్ ఆ! పెరుగుతుంది. అదే గదా! అంటే మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే సబ్‌మరీన్‌లో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ఇప్పుడు ఒక సిలిండర్ ఉంటుంది. హ్మ్. సిలిండర్ బయట ఇంకో సిలిండర్ ఉంటుంది. అయితే ఈ 2 సిలిండర్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఆహ్, సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తారు. వాటిని మేము ట్యాంక్స్ అంటాం. హ్మ్. అందులో నీళ్లు నింపుకొని సబ్‌మరీన్ కిందకెళ్తుంది. సబ్‌మరీన్ కిందకెళ్ళిన తర్వాత వేరే మెకానిజమ్స్ తోటి ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లో మీకు ఎట్లాగైతే వింగ్స్‌కి కొంచెం ఫాయిల్స్ ఉంటాయి. అట్లాగే సబ్‌మరీన్‌కి కూడా ఉంటాయి. పైకి అంటే కిందకెళ్ళడానికి, మళ్ళీ పైకి రావడానికి ఇలా ఆపరేషన్స్ ఉంటాయి. ఎయిర్‌ప్లేన్ ఎలాగా ఉంటుందో, గాల్లో ఎలా ఎగురుతుందో, హ్మ్. సిమిలర్ డైనమిక్స్ మీకు సబ్‌మరీన్‌లో ఉంటాయి. కాకపోతే డెన్సిటీ వేరే ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్ళ లోపల ఉంటాం కాబట్టి. యెస్. యెస్. ఆహ్, ఈ డిఫరెన్సెస్ తగ్గితే మిగతావన్నీ సిమిలర్‌గా ఉంటాయి. అండ్ సబ్‌మరీన్స్‌లో మీకు చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. అందులోనే ఒక 50, 100 మంది ప్రయాణం చేస్తారు. హ్మ్. మీకు బయట మీరొకసారి లోపలికెళ్తే మీకింక బయట దేశంతో, బయట లోకంతో, సూర్యుడితో ఏ సంబంధము ఉండదు. ఒక్కసారి లోపలికెళ్ళిన తర్వాత ఎప్పుడు సార్? అంటే దానికంటూ టైమ్ ఉంటది. ఇన్ని రోజులే ఉండాలి. ఈ టైమ్ దాకా ఉండాలని చెప్పి ఉంటదా సార్? సబ్‌మరీన్స్‌లో కూడా 2 రకాలుంటాయి. హ్మ్. ఒక రకమేమో మేము కన్వెన్షనల్ సబ్‌మరీన్స్ అంటాము. ఇంకోటి న్యూక్లియర్ సబ్‌మరీన్స్ అంటాం. కన్వెన్షనల్ సబ్‌మరీన్స్ అయితే జనరల్‌గా సాధారణంగా రోజుకొకసారి పైకొచ్చేసి, ఒకసారి వాళ్ళ ఇన్ వా వాటిలో ఉన్న ఇంజిన్స్‌ని రన్ చేస్తారనమాట. ఒక 3 గంటలు గాని, 4 గంటలు గాని. ఎందుకంటే సబ్‌మరీన్స్‌ని ఆహ్, సబ్‌మరీన్స్ కింద కదలడానికి కారణము ప్రొపెల్లర్ ఉంటుంది. ప్రొపెల్లర్ ఒక మోటార్‌కి కనెక్టెడ్ అయ్యి ఉంటుంది. ఆ మోటార్‌కి ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ కావడానికి మీకు పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ కన్జ్యూమ్ అవుతున్న కొద్దీ దాంట్లో బ్యాటరీ చార్జ్ తగ్గిపోతుంది. చార్జ్‌ని మళ్ళీ ఫుల్‌గా చేయడానికి మీకు ఇంజిన్ నడిపించేసి జనరేటర్స్‌తో మీరు బ్యాటరీ ఎలా చార్జ్ చేస్తారు? ఆ! సిమిలర్‌గా
ఒక డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఒకటో రెండో మూడో డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ డీజిల్ ఇంజిన్స్తో బ్యాటరీస్ ఛార్జ్ చేసి మీకు మీరు మీరు మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు అనమాట. సో ఆ డీజిల్ ఇంజిన్ నడిపించడానికి మీరు ఒక సర్ఫేస్ కంటే కొంచెం కింది వరకే వస్తారు. వచ్చేసి ఒక మాస్ట్ ఉంటుంది. మాస్ట్ అంటే ఒక పెద్ద స్తంభం లాంటిది. హాలో ఉంటుంది. హాలో అంటే మధ్యలో ఇట్స్ లైక్ అ ట్యూబ్. దాన్ని నీళ్ళ వాటర్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని పైకి ఎత్తిన తర్వాత అందులోంచి గాలి తీసుకొని ఇంజిన్స్ నడిపించేసి చార్జ్ చేసి మళ్ళీ అది మాస్ని కిందికి దించేసి కిందికి వెళ్ళిపోతారు. నో వైఫై, నో కరెంట్, ఏమీ కరెంట్ ఉండదు. ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఎందుకంటే మేము బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఆ, దానికి తగ్గట్టు మీకు ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది. కాకపోతే ఒకసారి మూసేసిన తర్వాత మీకు ఫ్రెష్ గాలి అన్నది ఉండదు, ఏమి ఉండదు. సూర్యుడు అన్నది ఉండదు, నీళ్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సాధారణంగా స్నానానికి నీళ్లు దొరకవు. సో స్నానానికి నీళ్ళు దొరకకపోతే మంచినీళ్ళు మాత్రం మంచినీళ్ళ కోటా ఉంటుంది. ఇంత మాత్రం మంచినీళ్ళు దొరుకుతాయి మీకు. ఎందుకంటే మిగతా మంచినీళ్ళు వంటకి వాడతారు. సో డీప్ ఫ్రైడ్ అలాంటివి బాగా వేపుళ్ళు అట్లాంటివి ఉండవు. ఉండవు. మనకి దొరికే భోజనం కూడా సింపుల్గా దొరుకుతుంది. ఇదంతా ఉన్నా కూడా మా కుక్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నీళ్ళల్లోనే ఉండి నీళ్ళని పొదుపుగా వాడతారు వాళ్ళు అనమాట. అది సముద్రంలో ఉన్నప్పుడు మంచినీళ్ళ విలువ అన్నది ఇంకా బాగా తెలుస్తుంది. సార్, అండ్ ఇంకొక విషయం సార్, మామూలుగా మీరు అన్నట్టు మాక్సిమం ఎంత లోతుకెళ్తారు సార్ లోపల? అది వేరే వేరే డెప్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అని అంటే ఐ డోంట్ నో ఈ ఛానెల్‌లో నేను చెప్పొచ్చో లేదో నాకు కొంచెం డౌట్ అండి. అంటే పొరపాటున ఏదైనా ఇబ్బంది అయ్యుండి బయటకు వచ్చేసి త్వరగా పైకి వచ్చేయగలరా? ఓహ్! యెస్. ఆ ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే దానికి తగ్గట్టు మీకు కావాల్సిన యాక్షన్స్ మీకెప్పుడూ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీరు సెయిలింగ్ వెళ్తారు కదా! సెయిలింగ్ అంటే మేము సెయిలింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే కొన్ని మా మా ప్రొఫెషనల్ పనులు ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ చేస్తాం. అంటే మా అండర్‌లో ఏమైనా మెషినరీ ఉంటే అవి చూసుకుంటాము. లేదైనా మనం ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము దానికి తగ్గట్టు అవి చూసుకుంటాము. వేరే ఎనిమీ ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి వింటూ ఉంటారు, అది గమనించుకుంటాము. ఇలాంటి ఆపరేషన్స్‌తో సహా ఇప్పుడు సబ్‌మరీన్‌లో ప్రాబ్లమ్ జరిగితే మనం ఏం యాక్షన్స్ చేయాలి అన్నది ఎమర్జెన్సీస్‌కి మాకు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తాం మేము సెయిలింగ్‌లో ఉన్నప్పుడు. అండ్ ఇది అంత ఈజీగా కూడా కాదు. సబ్‌మరీన్ సెయిలింగ్ వెళ్ళాలి అని అంటే అది ప్రతి సంవత్సరం మేము దానికి తగ్గట్టు ఒక ఎగ్జామినేషన్ లాగా కూడా ఇస్తామన్నమాట. బయట నుంచి మా హెడ్ క్వార్టర్స్ నుంచి అథారిటీస్ వస్తారు. వాళ్ళొచ్చి ఓకే వీళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, బాగుందా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు మాకు క్లియరెన్స్ ఇస్తారు. ఓకే వీళ్ళంతా వీళ్ళు బయటికెళ్ళి హ్యాండిల్ చేసుకుంటారు అన్న ఒక సర్టిఫికేషన్ లాంటిది ఒక అసెస్మెంట్ అవుతుంది. అది అవ్వలేదనుకోండి ఇంకా మేము సెయిలింగ్ వెళ్ళామన్నమాట. అది ఇంకొక అది ఇంకా ఇట్ ఈస్ ఆల్సో కాజ్ ఆఫ్ అదేమంటారు సిగ్గుచేటికి మాకు కారణం అవుతుంది. సో అలాంటి పరిస్థితి రాకుండానే ఎప్పుడు క్రూ వాళ్ళు చాలా దాన్ని ఏమంటారు ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటారు. సార్, సో చెప్పండి. ఫస్ట్ టైం మీరు అలా సిబ్లింగ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకెలా అనిపించింది సార్? థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సబ్‌మరీన్‌లో మాకు ఒక ట్రెడిషన్ ఉంటుందండి, ఆచారం అంటారు కదా. సో సబ్‌మరీన్ ఎప్పటివరకైతే ఏ మాక్సిమం డెప్త్‌కి అయితే వెళ్తుందో అక్కడ నుంచి సముద్రం నీళ్ళు తీసి మమ్మల్ని తాగమంటారు అనమాట. మమ్మల్నే కాదు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఆ డెప్త్‌కి వెళ్తున్నాను అని అంటే అందరికీ ఆ నీళ్ళు ఇస్తారనమాట. తాగారా? అందరం తాగుతాం కదా. ఒక గ్లాస్ ఇస్తారు, అందరికీ ఒక గ్లాస్ ఇస్తారు. ఆ గ్లాస్ తాగేస్తాం. కళ్ళు మూసుకొని తాగేస్తారు. చాలా ఉప్పుగా ఉంటాయి కాబట్టి తాగడం కొంచెం కష్టం అవుతుంది, తాగేస్తాం.